అందరికీ నమస్కారం. నేను మీ మూడే సరస్వతి. ఈరోజు మనము ఫిష్ ఫ్రై కాదండి, ఫిష్ పకోడా అయితే చేసుకోబోతున్నాము. ఫిష్ పకోడా చేయడానికి నేను ఒక అరకిలో చేపలు అయితే ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేపించి పెట్టుకున్నానండి. దీన్ని మనం ఇప్పుడు శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కుందాం. చేపలు ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని సింకు కింద ట్యాప్ ఆన్ చేసుకొని ఈ విధంగా లోపల ఎర్రగా కొంచెం బ్లాక్గా ఉండేదంతా నీట్గా ఒక్కొక్క చేపను తీసుకొని నీట్గా ఇలా ఈ విధంగా అన్ని చేపలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఈ అరకిలో చేపల పకోడాకి అయితే కావలసినటువంటి పదార్థాలు ముందుగా ఒక ప్లేట్లో దీనికి కావలసినటువంటి పదార్థాలు అయితే తీసి పెట్టుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక 1/2 స్పూను, నువ్వులు అర టీ స్పూను, ఉప్పు మన రుచికి తగినంత, చిటికెడు వంట సోడా, 1 స్పూను ధనియా పౌడరు, 1/2 స్పూను పసుపు పొడి, 1 స్పూను మిరప్పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువ మెంతి పొడి. ఇది గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నటువంటిది. ఇదైతే నూనె కొద్దిగా కలుపుకోవడానికి, చేపలు తగినంత కార్న్ఫ్లోరు. ఇవన్నీ మన చేపల పకోడాకు కావాల్సినటువంటి పదార్థాలు. వీటిని మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ ఈ చేపల పకోడాకు అయితే నేను ఫుడ్ కలర్ వాడడం లేదు, ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే మనము చేసుకుందాం. ఫుడ్ కలర్ కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనుకుంటున్నా. ముందుగా ఈ చేపల్లో గరం మసాలా పౌడరు, మెంతి పౌడరు ఇవి 2 వేసుకొని సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని పసుపు పొడి, ఈ పసుపు పొడి, నెక్స్ట్ ఇడ్లీ సోడా, ఇవి ఫస్ట్ వేసుకొని ముక్కలకు అన్నీ బాగా పట్టేది కలుపుకున్న తర్వాత మనం అవి మిగతాటి వేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటికీ పసుపు పొడి, గరం మసాలా, సోడా అవి బాగా కలిపేట్టుగా బాగా కలుపుకుంటే మనకు మిగతాటివి వేసుకొని అట్లా కలుపుకొని పెట్టుకున్నా కూడా బాగుంటుంది. చూడండి చేపలకి ఉప్పు, పసుపు, సోడా, గరం మసాలా పౌడర్ వేసి ఈ విధంగా 1 నిమిషం పాటు నేను బాగా మర్దన చేస్తే ముక్కలన్నిటికీ కూడా పసుపు పొడి బాగా పట్టింది కదండి. ఇప్పుడు మిగతా పౌడర్స్ మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని బాగా ఉప్పు, పసుపు బాగా పట్టించినట్లయితే రుచి కూడా మనకు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వులు మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవంతా వేసుకొని ఇంకొంచెం బాగా మర్దన చేసుకుందాము. అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే సరిగ్గా కలవండి. ఉప్పు, పసుపు అయితే సరిగ్గా ముక్కలకి పట్టదు కాబట్టి ఉప్పు, పసుపు ముందుగా ముక్కలకి బాగా కలిపేడిగా పెట్టుకోవాలి. అల్లం తెల్లగడ్డ ముద్ద, నువ్వులు బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు మనము ధనియా పౌడరు, మిర్చి పౌడరు, మిరియాల పొడి ఇవన్నీ అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. ముక్కల్ని ఎంత బాగా ఇవి మసాలా పట్టిస్తే అంత టేస్ట్ వస్తుందండి. ఊరికే పైన కలిపేసి పెట్టేసినాం అనుకోండి, అది ఇంకొక సరిగా పట్టదు, చప్పగా ఉంటుంది తినేటప్పుడు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క ముక్కకి వీలైతే ముళ్ళు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇట్లా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. కొద్దిసేపటికి బాగా నీళ్ళు ఉడుతుంది, అప్పుడు సరిపోతుంది ముక్కంతా. దీంట్లో నేను నిమ్మకాయ చెప్పడం అనేది మీకు మర్చిపోయానండి. ఒక మీడియం సైజు నిమ్మకాయని ఒకటి తీసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. గింజలు కనుక మనకు మధ్యలో అట్లా గింజలతోనే వేసుకున్నాం అనుకోండి చేదు ఉంటుంది అన్నమాట. గింజలు మధ్యలో పడితే చేదు వస్తుంది. ఈ విధంగా నిమ్మకాయ రసం బాగా పిండుకోవాలి.
నిమ్మకాయ రసం మనము ఈ విధంగా పిండుకొని ఒక నిమ్మకాయ ఎంత మీడియం సైజు నిమ్మకాయ రసము ఈ విధంగా ముక్కలకు అన్నిటికీ పట్టేట్టుగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ వేసుకుంటే జీర్ణానికి కానీ టేస్ట్కి కానీ అన్నిటికీ మంచిది కాబట్టి జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ముక్కలన్నిటికీ వేసి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేయాలి. ముందే కార్న్ఫ్లోర్ వేసామనుకోండి ముక్కకంతా ఉంట చుట్టేస్తుంది. ఈ మసాలా ఏది దానికి చేపకి పట్టదు. కాబట్టి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ముక్కలంతా బాగా మర్దన అయిపోయింది అనుకున్నప్పుడు మనము కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా వేసుకుంటూ చేతిలో చల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకే చోట వేస్తే కూడా బాగుండదు. ఇట్లా 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 ఈ విధంగా కార్న్ఫ్లోరు మనకు సరిపోయే అంత ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. నాకైతే సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా కార్న్ఫ్లోర్ అయితే నాకు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అండి. ఇది ఒక 4 టీ స్పూన్లు అయితే పట్టింది. ఈ ముక్కలకు అన్నిటికీ బాగా పట్టించేసాను. ఇప్పుడు మనము కొద్దిగా నూనె కూడా లాస్ట్లో నూనె యాడ్ చేసుకోవాలి. నూనె యాడ్ చేసుకొని ఇట్లా కలుపుకుంటే మనకు ముక్కలు నూనెలో పకోడా చేసేటప్పుడు చాలా బాగుంటాయండి. ముక్క అతుక్కోకుండా నీట్గా ఉంటుంది. జిడ్డు అట్లా ఏం లేకుండా నీట్గా అనిపిస్తుంది. బాగా నూనె మసాలాలు అన్నీ వేసి కలుపుకున్నటువంటి విధంగా మసాలా బాగా పట్టించినటువంటి ఈ చేప ముక్కల్ని మనము ప్లేట్ మూసిపెట్టి కొంచెం సేపు ఒక మినిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని పకోడా చేసుకోవాలండి. లేదు అంటే ముందు రోజు కూడా కలిపి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 పీసులు 3 పీసులు మనకి ఎంత అవసరమో అంత తీసుకొని కూడా అప్పటికప్పుడు మసాలా కలుపుకొని చేసుకునే పని లేకోకుండా మొత్తం కలిపి పెట్టేసి కూడా ఒక 2-3 రోజులైనా కూడా ఇది ఏమి అవ్వదు. ఫ్రిడ్జ్లో నుంచి ఒక 2-3 ముక్కలు తీసుకొని మనం పకోడా కావాల్సినంత చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని మనకు కావాల్సినంత నూనె కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలండి. నూనె వేడైందా లేదా అని మనం చేయిట్లో పెట్టి చూస్తే అర్థమైపోతుంది. అవర్ పాటు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత మనము చూద్దాం. ముక్కలు చూడండి ఇలా కొంచెం నీళ్ళు వదులుతూ ఎంత టైం ఎక్కువ నానితే అంత దీంట్లో ఉండే వేస్ట్ వాటర్ అంతా మసాలా అంతా ముక్కలు బట్టి వేస్ట్ వాటర్ అంతా పక్కకు వదిలేస్తుందండి. నేనైతే హాఫ్ అన్ అవరే పెట్టాను కాబట్టి అంత వేస్ట్ వాటర్ అయితే రాలేదు. మీరైతే ముందు రోజే కూడా కలిపి పెట్టి చేసుకోండి. ఇప్పుడు మనకు నూనె కాగిపోయింది. ఒక్కొక్క ముక్క ఈ విధంగా మనము నూనెలో వేసుకుందాం. ఒక 20% ఉడికిన చేప ముక్కల్ని మనము మెల్లిగా ఇలా కమ్మితో తిప్పుకుందామండి. చేప విరిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇంకో సైడ్ తిప్పుకోవాలి. బాగా వేగుతుందండి నూనెలో ముక్క. మన చేప ముక్కలు రెండో సైడ్ కూడా బాగా ఉడికిందండి. చూడండి అసలు ముక్కకు టచ్ కాకుండా ఎక్కడ ముక్క అనేది విరగకుండా శుభ్రంగా ఈ విధంగా ఉడికిపోతుంది. ఎక్కువ వేసి వేయించుకోకూడదండి. ఎన్ని సరిపోతాయో అన్ని వేసి వేయించుకుంటే మనకు ఇలా తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి మనం చేప నేనైతే తిప్పానండి. బుడగా మనం ఉడికిపోయినట్టు అంటే కొంచెము నూనెలో బుడగలు రావడం అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు చేప పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడొచ్చు చాలా బాగా పకోడాలాగా అయిపోయిందండి చేప. రెండు ముక్కలు వేగిపోయాయి. నాకైతే ఇంకో 2 ముక్కలు అయితే దీనికి సరిపోతాయి కాబట్టి 2 వేసుకున్నానండి. ఈ విధంగా మన చేపల పకోడా అయితే రెడీ అయిపోయిందండి. మనకు నచ్చితే కరివేపాకు కూడా లాస్ట్లో నూనెలో వేపుకొని వేసుకోవచ్చు. ఎర్రగడ్డ ముక్కలు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మూడే సరస్వతి వ్లాగ్స్ అనే ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.